హైదరాబాద్ లోని మీర్పేట వివాహిత ఆత్మహత్య కేసులో సస్పెన్స్ వీడింది. ఈ నెల 9న కన్న కొడుకుకి విషం ఇచ్చి సుష్మా అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో భర్త యశ్వంత్ రెడ్డి వేధింపులే ఆమె చావుకి కారణమని తేలింది. కూతురి మృతితో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన సుష్మా తల్లి లలిత కోలుకుంది. లలిత పోలీసులకిచ్చిన వాంగ్మూలం కేసుకు మలుపు తిప్పింది. పెళ్లైన నాటి నుండి వరకట్నం కోసం వేధించేవాడని తెలిపింది. చిన్న విషయాలకే యశ్వంత్ తన కూతుర్ని శారీరకంగా మానసికంగా హింసించేవాడని తెలియజేసింది. భర్త చిత్రహింసలు భరించలేక తీవ్ర ఒత్తిడితో సుష్మా ఈ విపరీత నిర్ణయం తీసుకుందని తెలిపింది. లలిత స్టేట్మెంట్ ఆధారంగా మీర్పేట్ పోలీసులు యశ్వంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అన్నీ మీరే మాట్లాడతారు, మళ్ళీ భోజనాలు మీరే అంటారు అని చెంప మీద 2 చెంపల మీద కొట్టండి. 2 చెంపల మీద ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అయిపోయింది. 5 నెలలు అయిపోయినాక 6వ నెల పడ్డది. 6 నెలలు బెడ్రూమ్ ఒకసారి కొట్టండి. బెడ్రూమ్ లో కూడా కొట్టింది. నువ్వు చూడను, నువ్వు చూసేటప్పుడు అప్పుడు కొట్టి అయి ఉండొచ్చు. నువ్వు అనుకున్నావా? అది అనుకుందా? ఆమె అయి ఉండదు. సుష్మా అనుకుందా? నేను చెప్తానే ఉన్నా. అట్లా కాదు నాన్న అంటే చెప్దామన్నావా? చెప్తా ఉన్నాను అంటే బయట పెట్టుకుంటే బయట పెట్టుకుంటే ఎట్లా అన్నదా? అదే బెడ్రూమ్ లో అంత పెద్ద విషయం. 8 వచ్చే వరకు ఫోన్ చేసిన, ఒక 20 సుష్మకు 20 టైమ్స్ చేసిన, మా అత్తమ్మకు 20 టైమ్స్ చేసిన, ఎత్తలేదు. ఎత్తపోతే నా బాబుకి జ్వరం వస్తుంది. 2 డేస్ నుంచి కంటిన్యూస్ జ్వరం వస్తే అంకులలో మేము రెడ్డిగా హైదరాబాద్ లోని మీర్పేట వివాహిత ఆత్మహత్య కేసులో సస్పెన్స్ వీడింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎవరైతే సుష్మా ఉన్నారో వారి యొక్క మదర్ కూడా కోలుకున్నట్టుగా తెలుస్తోంది. 10 రోజుల తర్వాత ఆమె కోమాలో నుంచి బయటకు వచ్చింది. ఆమె ఏం చెబుతున్నారు? తన వర్షన్ ఏ విధంగా ఉంది? విశ్లేఖ, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించినటువంటి సుష్మా ఆత్మహత్య, తన కొడుకుకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న కేసులో ఒక సస్పెన్స్ వీడిందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా భర్త వేధింపులే కారణమంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నట్టు, ఎందుకంటే ఆ ఘటన అదే రోజు ఈ నెల 9వ తేదీన జరిగినటువంటి ఘటనలో మొదట అత్త ఆత్మహత్య యత్నం చేసుకుంది. అపస్మారక స్థితిలోకి తన తల్లి లలిత వెళ్ళిందన్న, అంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళిందన్న తన తల్లిని చనిపోయిందని భావించినటువంటి సుష్మా తన కొడుకు విషమిచ్చి తాను కూడా ఉరి వేసుకుని హ్యాంగింగ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ కేసులో భర్త పైన అనేక ఆరోపణలు వచ్చినా కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఇంకా కేసును దర్యాప్తు చేస్తారు. అయితే కీలకంగా ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి లలిత కోలుకోవడం, నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి లలిత సంబంధించినటువంటి వద్ద నుంచి పోలీసులు స్టేట్మెంట్ వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె కొన్ని కీలక అంశాలు వెల్లడించింది. 3 సంవత్సరాలుగా అల్లుడి వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక వేధింపులు తాళలేక నేనే ఆత్మహత్య చేసుకొని వెళ్ళిపోదామనుకున్న కూతురు కొడుకు మధ్య, అంటే కూతురు అల్లుడు మధ్య నేను ఉండకపోతే వాళ్ళైనా సంతోషంగా ఉండారంటే భావించి తాను మొదట విషం తీసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లుగా కూడా ఆమె చెప్పింది. అనంతరం ఏం జరిగిందనేది నాకు కూడా గుర్తులేదు, వాళ్ళు చనిపోతారని నేను అనుకోలేను. మొదటి నుంచి కూడా అల్లుడు యశ్వంత్ రెడ్డి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆమె చెప్పింది. కానీ ఇక్కడ అల్లుడి వేధింపులే కారణం. అల్లుడి తరచూ వేధించేవాడు. పెళ్ళైనప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 100 సార్లు తనతో గొడవ పడేవాడు, కొట్టేవాడు, దాడి చేసేవాడు. ప్రెగ్నెన్సీ 6 నెలల ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో కూడా తన కూతురు సుష్మని అల్లుడు యశ్వంత్ రెడ్డి చెంపల మీద దారుణంగా ఆమె పైన దాడి చేసి కొట్టేవాడంటూ కూడా ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పింది. ఇంకా అనేక అంశాలు ఆమె వెల్లడించింది. దాదాపు 100 సార్లు, ఎన్నిసార్లు చిన్న చిన్న విషయాలకు గొడవపడేవాడు. నేను కూడా 3 సంవత్సరాలుగా కూతురుతో ఉంటున్నాను, కానీ ఒక్కసారి కూడా సంతోషంగా ఉన్న రోజు చూడలేదంటూ ఆమె ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. మొదటి మనవడు 10 నెలల 11 నెలల
మనమడు ఉన్న నేపథ్యం, అంటే సుష్మా కొడుకు ఉన్న నేపథ్యంలో అతని మొదటి బర్త్డే ఉంది. సో ఆ మొదటి బర్త్డే షాపింగ్ అంతా జరిగింది. ఇక కొద్ది రోజుల్లో మొదటి బర్త్డే ఘనంగా చేద్దాం అనుకున్నాం. అనంతరం కూడా నేను వీరి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అప్పటికీ కూడా బర్త్డే విషయంలో, షాపింగ్ విషయంలో కూడా తరచూ గొడవ పడేవాడంటూ కూడా ఆమె లలిత ఇచ్చిన పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చెప్పింది. వరకట్నం విషయంలో కూడా, ఎందుకంటే వీళ్ళకి అరేంజ్ మ్యారేజ్ కావడం, పెద్దలు కూర్చున్న వివరం కావడంతో సుష్మా పేరుతో ఉన్నటువంటి లలిత తన పేరుతో ఉన్నటువంటి 2 ఎకరాలతో పాటుగా సుష్మా పేరు పైన కూడా 10 ఎకరాలు ఉంది. దాదాపు 6 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కూడా వాళ్ళకి ఇచ్చాము మేము. నా పేరున ఉన్నటువంటి 2 ఎకరాలను అమ్మేసి అల్లుడికి ఇల్లు కొనిచ్చాను. అయినా కూడా ఆయన సంతృప్తి చెందకుండా డబ్బు కోసం, ఆస్తుల కోసం చిన్న చిన్న విషయాలకు తరచూ నా కూతుర్ని వేధించేవాడు. ఎన్నో రాత్రులు మేము ఎంతో బాధపడ్డాం తల్లి కూతురు కలిసి అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా ఈ వేధింపులు తాళలేక వారిద్దరి మధ్య నేను వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటానంటూ కూడా తాను ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు కూడా లలిత ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పింది. తర్వాత నా కూతురు ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని నేను భావించలేదు, తాను వెళ్ళిపోతుందని నేను అనుకోలేదు. కానీ ఆ దుర్మార్గుడి వేధింపుల వల్లే ఈ రోజు నా కూతురు చనిపోయిందంటూ కూడా ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పడంతో పోలీసులు యశ్వంత్ రెడ్డిని, ఇప్పటికీ 11 రోజులు గడుస్తుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి, అంటే వారి ప్రాపర్ గ్రామంలో ఇప్పటికే 11వ రోజు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు లలిత ఇచ్చినటువంటి వాంగ్మూలం అనేది కొంత కీలకంగా మారింది. అల్లుడి వేధింపుల ద్వారానే తమ కూతురు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పోలీసులు వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె వాంగ్మూలం ఇవ్వడంతో వెంటనే పోలీసులు యశ్వంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు కూడా తెలుస్తుంది. సాగర్, మరి 3 సంవత్సరాలుగా ఈ వేధింపులకు గురి చేస్తున్నారు తన కన్న కూతుర్ని అని చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరు కూడా పెద్ద మనుషులకు కానీ లేదంటే పోలీసులకు కానీ కంప్లైంట్ చేసిన సందర్భాలు ఏమి లేవా? రేఖ, ఖచ్చితంగా మనం ఈ అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే 3 సంవత్సరాలుగా, ఎందుకంటే సుష్మకి తండ్రి లేడు, తండ్రి లేకపోవడంతోనే తల్లి లలిత తనతో పాటు ఉంటుంది, కూతురుతో పాటు ఉంటుంది. వాళ్ళకి అంటే వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి వాళ్ళతో పాటు ఉంటున్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే 3 సంవత్సరాలుగా ఇన్నిసార్లు వేధింపులకు గురి చేసినా కూడా తన వెనుక ఎవరు లేకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక అల్లుడు మారుతాడేమో, వాళ్ళిద్దరూ అంటే కూతురు అల్లుడు మంచిగా ఉంటారేమో, సంతోషంగా ఉంటారేమో భావించాను. అందుకే తన పేరుతో ఉన్నటువంటి లలిత తన పేరుతో ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని అమ్మేసి వాళ్ళకు ఇల్లు కొనిచ్చింది. సో ఇల్లు కొనిస్తేనైనా మారి ఇంకా మంచిగా తన కూతుర్ని చూసుకుంటాడని చెప్పి భావించినట్లు కూడా లలిత చెప్పింది. కానీ ఆ రోజు ఘటన జరిగిన రోజు, ఆత్మహత్య చేసుకున్న రోజు భర్త యశ్వంత్ రెడ్డి అక్కడ చేసినటువంటి కొంత డ్రామా మనం అబ్జర్వ్ చేస్తూ బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా ఆయనే నా భార్య ఆత్మహత్య చేసుకునే అంత మెంటాలిటీ కాదు, మేము బాగానే ఉండేవాళ్ళమని చెప్పే ప్రయత్నం చేశాడు. చిన్న చిన్న గొడవలు జరిగేవి. 3 సంవత్సరాలుగా కూడా మా అత్త మాతోనే ఉంటుంది, వాళ్ళిద్దరూ సపరేట్ రూమ్లో ఉండేవాళ్ళు అన్నట్లు కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. నా మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు, కానీ నా వెనక ఎవరు లేరు, నాకు సపోర్ట్గా ఎవరు లేరు, నన్నేదో చేద్దామనుకున్నారంటూ కూడా ఏదో కొంత నమ్మించే ప్రయత్నం చేశాడు, కొంత ఏడుస్తున్నట్టు నటించే ప్రయత్నం చేశాడు. పోలీసులను, అక్కడ ఉన్నటువంటి బంధువులను వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. తన ప్రమేయం ఏమీ లేదు, తన వేధింపులు ఏమీ లేవని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ లలిత స్టేట్మెంట్ అనేది కీలకంగా మారింది. పోలీసుల దర్యాప్తులో ఇది ఒక కీలక పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, 11 నెలల పసి బాలుడికి విషం ఇచ్చి ఆ తల్లి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనేది కూడా కొంత సంచలనంగా మారిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే లలిత స్టేట్మెంట్ ఆధారంగా యశ్వంత్ రెడ్డి నైతే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. యశ్వంత్ రెడ్డి వేధింపుల వల్లే సుష్మా ఆత్మహత్య చేసుకుంది, తన కొడుకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా చెప్తుంది. సో సంచలనం మారిన ఈ కేసులో అల్లుడి వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆ లలిత చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగానే యశ్వంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ తరలించినట్లు కూడా తెలుస్తోంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, అటు హైదరాబాద్ లోని మీర్పేట వివాహిత ఆత్మహత్య కేసులో సస్పెన్స్ వీడింది. ఈ నెల 9న కన్న కొడుకుకి విషం ఇచ్చి సుష్మా అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఘటనలో భర్త యశ్వంత్ రెడ్డి వేధింపులే ఆమె చావుకి కారణమంటూ సుష్మా తల్లి తేల్చి చెప్పింది.